కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ప్రకటించారని వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అధికార వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ రక్షణకు భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్, పార్టీ సీనియర్ నాయకుడు శరత్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి హరికృష్ణ, నాయకులు రాము యాదవ్, మల్లేష్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నిషేధిస్తామని చెప్పడం సిగ్గు బజరంగ్ దళ్ సంస్థని కాంగ్రెస్ నిషేధిస్తుందని చెప్పడం సిగ్గు ఉగ్రవాద పిఎఫ్ఐ మూటాలకు తొత్తుగా వ్యవహరించడం సిగ్గు ఉగ్రవాద పిఎఫ్ఐ మూటాలకు తొత్తుగా వ్యవహరించడం భారత్ మాతా కీ భారత్ మాతా కీ योजना परबानु मंत्र बल जानू जय हनुमान ज्ञान गुण सागर कपीश लोक उजागर रामदूता दुरित बलधाम अंजनी पुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंडल పనిచేస్తున్నటువంటి అనేక మంది యువకులు వారు దేశభక్తి కలిగి ఉండి ఈ దేశం కోసం పోరాడుతూ అనేక మంది ప్రాణాలు వదిలినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సనాతన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో బజరంగ్ దళ్ అనేటువంటి సంస్థ హనుమంతుని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి ఆ సంస్థను నిషేధిస్తామని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం. ఇక్కడ ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది. కాబట్టి కర్ణాటకలో ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ హనుమాన్ చాలీసా చదవాలని చెప్పేసి ఏదైతే మేము ప్రయత్నం చేసినామో మేము హనుమాన్ చాలీసా చదివిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది.